మహిళలు హీరోయిన్ల వస్త్రధారణపై మూవీ ఫంక్షన్లో నోటికొచ్చినట్టు మాట్లాడిన శివాజీ తాను చేసిన కామెంట్స్ పై ఇప్పటికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పలేదు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన శివాజీ తన ఇంటెన్షన్ కరెక్టే గానీ కొంతమంది చేసిన కుట్రల వల్లే వివాదం ఇంతవరకు వచ్చిందన్నారు. పైగా గాంధీజీతో తనకు పోలిక పెట్టుకున్నారు. దండోరో మూవీ ఫంక్షన్లో తాను చేసిన చెత్త వ్యాఖ్యలపై నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టుగా క్షమాపణలు కోరిన శివాజీ మహిళా కమిషన్ విచారణ అనంతరం కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. తనపై ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారు అంటూ తన తప్పును ఇంకెవరిపైనో నెట్టే ప్రయత్నం చేశారు. కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలా మందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది. చాలా మంది నాకు తెలియదు అనుకుంటారు. ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్. ఇంత కుట్ర జరగాలనా నా మీద? నేను అన్న పదానికి ఆ 2 పదాలకి నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలనా నా మీద? ఇంత కక్ష పెంచుకోవడానికి తాను చేసిన నేరం ఏంటి అంటూ అమాయకంగా ప్రశ్నించారు శివాజీ. మీ అమ్మ చెప్పదా? మీ నాన్న చెప్పడా? గతంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదా? వారిపై ఎందుకు ఫిర్యాదులు చేయలేదు అంటూ వితండవాదానికి దిగారు శివాజీ. నన్ను అంతగా అసహించుకోవటానికి, మీరు నా మీద అంత జలసీ రావటానికి ఏమిటమ్మా కారణం? నేనేం తప్పు చేశాను? నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో? మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా? వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? జూమ్ మీటింగులు పెట్టుకుని మీలో మీరే చేసిందే గబ్బు వ్యాఖ్యలు. పైగా వాటిని సమర్థించుకోవడానికి ఏకంగా గాంధీతోనే తనను పోల్చుకున్నారు శివాజీ. యథార్థవాది, లోక విరోధి అంటూ మ్యాటర్కు సంబంధం లేని ఏవేవో కామెంట్స్ చేశారు. అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు. ఆఖరికి గాంధీజీ మీద కూడా హత్య జరిగింది. ఈ దేశంలో ఎవరిని, ఈ భూమి మీదనే ఎవరు సాటిస్ఫై చేయలేరు. యథార్థవాది, లోక విరోధి. మరోవైపు శివాజీ వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాల కొనసాగుతూనే ఉంది. శివాజీ కామెంట్స్ పై స్పందించిన ఎమ్మెల్సీ నాగబాబు తమకు నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉందన్నారు. ఆడపిల్లల డ్రెస్ ఎలా ఉండాలో చెప్పే అధికారం మగాళ్లకు లేదని స్పష్టం చేశారు. చెడ్డ పనులు చేయకండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారకండి, క్రైమ్ చేయకండి, ఇది చెప్పండి మీరు. అంతేగాని ఇలా డ్రెస్ వేసుకోవద్దు, ఇలా ఉండద్దు, ఎలా హక్కు ఉందండి మనకి? మగవాళ్ళకి ఏ హక్కు ఉందండి? ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వెధవతి చెప్తున్నాం, వాళ్ళకి ఏనా ఒకటే, ఒళ్ళు నిండా బట్టలు కప్పుకున్నా ఒకటే, మోడర్న్గా స్టైల్గా బట్టలు వేసుకున్న ఆడది ఒకటే. వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి? ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప, చుడిదార్ వేసుకుంటే తప్ప, లేకపోతే మోడర్న్గా మిడ్డీ వేసుకుంటే తప్ప? ఆడవాళ్లు ఎలా ఉండాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి శివాజీ ఎవరని ప్రశ్నించారు నటుడు ప్రకాష్ రాజ్. వేదికపై మాట్లాడేటప్పుడు కొంచెమైనా సంస్కారం ఉండాలి కదా అని మండిపడ్డారు. తరతరాలుగా మనమే చేస్తున్నది కదా, మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారంలో బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అనడం అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని. తాను పబ్లిక్ గా చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగితే ఎవరో కుట్ర చేశారంటూ లాజిక్ లేని వ్యాఖ్యలు చేస్తున్నారు శివాజీ. మరోవైపు తాను చెప్పింది కరెక్టే, కానీ మధ్యలో దొర్లిన ఆ 2 టంగు స్లిప్పులే రాంగు అంటూ టన్నుల కొద్దీ పశ్చాత్తాపం ఒలకబోస్తున్నారు. కానీ ఆయన మేనరిజంలో మాత్రం ఇంచైనా మార్పు లేదు. తప్పు చేశానన్న ఫీలింగే కనబడటం లేదు. పైగా తనపై కుట్ర జరుగుతోందంటూ టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి శారీతో మొదలైన ఎపిసోడ్ కు సారీతో ఎండ్ కార్డు పడే సూచనలు కనిపించడం లేదు.